పశ్చిమ బెంగాల్లో రేమాల్ తుఫాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు బెంగాల్ అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలతో ఇద్దరు మృతి చెందగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మరోవైపు ఏపీలోనూ తుఫాను ప్రభావం కనిపించింది. కాకినాడ, ఉప్పాడ సాగర తీరంలో కడలి కల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటిన తరువాత విధ్వంసం సృష్టించింది. తీరం దాటే సమయంలో తుఫాను ధాటికి బెంగాల్ వణికిపోయింది. భారీ వర్షాలతో ఇద్దరు మృతి చెందారు. 135 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. సాధారణ రైలు, మెట్రో రైలు సర్వీసులతో పాటు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోల్కతాలో అనేక చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెమాల్ తుఫాను బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో బెంగాల్లో రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు 1,00,000కు పైగా మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కోల్కతా విమానాశ్రయంలో 21 గంటల పాటు నిలిపేసిన విమాన సర్వీసులు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పడుతుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కోల్కతాలో పట్టాలపై నీరు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరోవైపు రెమాల్ తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంపై స్పష్టంగా కనిపిస్తోంది. తుఫాన్ ఎఫెక్టుతో కాకినాడ, ఉప్పాడ సాగర తీరంలో కడలి కల్లోలంగా మారింది. 3 రోజులుగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలు స్థానికులను భయపెడుతున్నాయి. ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డుపైకి అలలు వచ్చి పడుతున్నాయి. దీంతో ఆ మార్గం ప్రమాదకరంగా మారింది. అటు సూరాడపేట, మాయాపట్నంలో వేసిన జియో ట్యూబ్లు ధ్వంసం కావడంతో తీరంలోని మత్స్యకారుల ఇళ్లలోకి కెరటాలు చొచ్చుకు వచ్చాయి. దీంతో కొన్ని పూరిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అలలు ఎగిసి పడుతుండటంతో ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. బీచ్ రోడ్డులో ప్రయాణాలు చేయొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెమాల్ తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ పై ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తుఫాను ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు పడ్డాయని, రానున్న 5 రోజుల పాటు వేసవిని తలపించే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలకు సంబంధించి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు చెప్పింది. రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. కేరళను తాకిన తరువాత దేశమంతా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే శ్రీలంక ఈ ప్రాంతాలన్నీ కూడా కవర్ అవుతాయి. అంటే నైరుతి బంగాళాఖాతం, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతం కూడా కవర్ అవ్వడం జరిగింది. ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా విస్తరిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఇది కేరళకి రీచ్ అవ్వడానికి ఇంకా 4-5 రోజుల్లో మరి ఇది కేరళ కోస్ట్ తాకే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. వన్స్ కేరళని తాకినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా త్వరలోనే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈసారి దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈశాన్యంలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. రానున్న 5 రోజుల్లో పశ్చిమ తీరంతో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.